హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఇప్పుడు మనం అరటికాయ కూర ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అరటికాయలను తీసుకుని శుభ్రంగా కడగండి. తర్వాత దానిపైన ఉన్న తొక్కు తీసేసి అరటికాయలను నేను చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా ఉప్పు వేసిన నీటిలో అరటికాయ ముక్కలను వేయండి. ఇలా వేయటం వల్ల అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించండి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకుంటూ వేయించండి. ఇలా ఆనియన్స్ అనేవి బాగా వేగే వరకు కలుపుకుంటూ వేయించండి, లేదంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోతాయి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండండి. ఆయిల్లో బాగా వేగి ఉల్లిపాయ ముక్క అనేది బాగా మగ్గే వరకు వేయించండి. ఇలా ఆనియన్ కొంచెం వేగాక అందులో ముందుగా కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేయండి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిసేలా కలుపుకోండి. గరిటెతో కలుపుకోండి. ఇలా కూర మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్, పసుపు అనేది అరటికాయలో బాగా కలిసేలా కలుపుకొని దాని మీద మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కూరని మగ్గనివ్వండి. తర్వాత 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ల కారం వేసి కూరలో బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కూర మొత్తం వేగే వరకు కలుపుకుంటూ ఉండండి, లేదు అంటే అడుగు అంటుతుంది కూర అనేది. తర్వాత చివరిలో కొత్తిమీర తరుగు వేసి అరటికాయ కూరలో బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా మొత్తం వేగి కూర దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా అరటికాయ కర్రీ అనేది రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.